మీరు ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఒక రాత్రి పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. మరుసటి రోజు మీ ఇంటికి మీ శవం వస్తుంది. ఇదేదో క్రైమ్ సినిమా కథ కాదు. తమిళనాడులోని సాతాంకుళంలో జరిగిన పచ్చి నిజం. రక్షించాల్సిన యూనిఫామ్ హంతకముఠాగా మారితే ఎలా ఉంటుందో ఈ ఘటనే సాక్ష్యం. కానీ న్యాయం నిద్రపోలేదు. ఆ 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు నేడు దేశాన్ని షేక్ చేస్తోంది. అది 2020 జూన్. దేశమంతా కరోనా లాక్డౌన్ చీకటిలో ఉంది. జయరాజ్, ఆయన కుమారుడు బెన్నిక్స్ తమ చిన్న మొబైల్ షాపును నిర్ణీత సమయం కంటే కాసేపు ఎక్కువ తెరిచి ఉంచారన్నది పోలీసుల ఆరోపణ. కేవలం ఈ చిన్న కారణంతో వారిద్దరిని సాతాంకుళం పోలీస్ స్టేషన్కు తరలించారు. అడుగు పెట్టడానికే భయపడే ఆ చీకటి గదులు ఆ రాత్రి ఒక నరక కూపంగా మారాయి. చట్టాన్ని కాపాడాల్సిన చేతుల్లోకి లాఠీలు, బెల్టులు వచ్చాయి. స్టేషన్ లోపల నుండి వినిపిస్తున్న అరుపులు బయట ఉన్న వారి గుండెల్ని పిండేస్తున్నాయి. కానీ ఆ రాక్షసత్వం ఆగలేదు. రాత్రంతా సాగిన అమానవీయ చిత్రహింసలు, రక్తస్రావం, తట్టుకోలేని నొప్పి మరుసటి రోజు వారిని కోర్టుకు తీసుకెళ్లినప్పుడు వారు నడవలేని స్థితిలో ఉన్నారు. ఆసుపత్రిలో చేరిన కొద్ది గంటల్లోనే తండ్రి కొడుకులిద్దరూ ప్రాణాలు విడిచారు. పోలీసులు దీన్ని ఒక ప్రమాదంగా చిత్రీకరించాలని చూశారు. కానీ నిజం దాస్తే దాగదు. సిబిఐ రంగంలోకి దిగింది. స్టేషన్ గోడలపై చెరిగిపోని రక్తపు మరకలు ఫోరెన్సిక్ నిపుణుల కళ్ళకు చిక్కాయి. అక్కడ లభించిన ప్రతి డిఎన్ఏ నమూనా పోలీసుల క్రూరత్వాన్ని కేకవేసి చెప్పింది. ఇది లాకప్ డెత్ కాదు, ఇది పక్కా ప్రణాళికతో జరిగిన కస్టడీ మర్డర్ అని సిబిఐ తేల్చింది. వ్యవస్థ మొత్తం నిశ్శబ్దంగా ఉన్న ఆ పోలీస్ స్టేషన్ నుండి ఒక ధైర్యవంతురాలైన గొంతు వినిపించింది. ఆమె కానిస్టేబుల్ రేవతి. తన కళ్ళ ముందే జరుగుతున్న అన్యాయాన్ని చూసి చలించిపోయింది. తోటి పోలీసుల నుండి ప్రాణహాని ఉన్నా భయపడకుండా కోర్టులో సాక్ష్యం చెప్పింది. ఆమె చూపిన ఆ తెగింపే ఈ కేసులో కీలక మలుపు. చివరికి న్యాయం గెలిచింది. మదురై కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని చంపారు అంటూ ఘాటుగా విమర్శిస్తూ ఇన్స్పెక్టర్ శ్రీధర్ సహా 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన మీరు దేవుళ్ళు కాదు, చట్టం ముందు అందరూ సమానమే అని ఈ తీర్పు నిరూపించింది. జయరాజ్, బెన్నిక్స్ వాళ్ళ ప్రాణాలు తిరిగి రావు, కానీ వారి రక్తం దేశంలో న్యాయం మీద నమ్మకాన్ని తిరిగి తెచ్చింది. ఇలాంటి కస్టడీ హింసలు పూర్తిగా ఆగాలంటే వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.